హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఆఫ్టర్ దసరా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నేషనల్ స్టార్ నాని చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటాం. ఈ క్రమంలోనే ఈ మూవీ క్లైమాక్స్లో మెగాస్టార్ చిరు క్యామియో ఉంటుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తాం. చిరు ఓదెల డైరెక్షన్లో నెక్స్ట్ సినిమా చేస్తుండడం, ఆ సినిమా కూడా హై యాక్షన్ మూవీ కావడంతో నాని ప్యారడైజ్ మూవీలో చిరు నెక్స్ట్ మూవీ తాలూకు యాక్షన్ అవతార్ను రివీల్ చేస్తున్నారట ఓదెల. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది నెట్టింట. ఈ సీజన్లో తన బ్యాట్తో అందరినీ అవాక్కయ్యేలా చేసిన బేబీ బాస్ సూర్యవంశీ తొందరలో సిల్వర్ స్క్రీన్ పైకి ఎక్కేలానే కనిపిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కపూర్ రీసెంట్గా మన బేబీ బాస్ గురించి ట్వీట్ చేశారు. తన అద్భుత బ్యాటింగ్ ప్రతిభను కొనియాడుతూనే తన నెక్స్ట్ సినిమా మాసూమ్ ద న్యూ జనరేషన్ సినిమా సూర్యవంశీ ఇన్నోసెంట్ లుక్స్కు సరిగ్గా సరిపోతుందంటూ కోట్ చేశారు. వైభవ్ అమాయక రూపం, సహజ వ్యక్తిత్వం తనని ఆకట్టుకున్నాయని, మాసూమ్ లాంటి భావోద్వేగ సినిమాకు వైభవ్ సరిపోతారని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు అతను సంచలన క్రికెటర్ కాబట్టి తన సినిమాలోకి తీసుకోవడం లేదన్నారు. అయితే ఈ మాటలను కోట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు మాత్రం తొందరలో వైభవ్ సినిమాల్లోకి వెళ్లడం పక్కా అంటున్నారు. శేఖర్ కపూర్ కాకపోతే మరో స్టార్ డైరెక్టర్ వైభవ్ను తమ సినిమాలో క్యాస్ట్ చేయడాన్ని తొందరలోనే అందరూ చూస్తారంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఈ సినిమా ప్రచారం మధ్యలో ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దాంతో చాలా మంది ఇది సర్జరీ జరిగిన తర్వాత పరిస్థితి అనుకున్నారు. అయితే ఈ విషయంపై చరణ్ రీసెంట్గా క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటి వరకు ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదని, తాత్కాలికంగా నొప్పి తగ్గించుకునేందుకు మాత్రమే కట్టుకున్నానని తెలిపారు. పెద్ది సినిమా రిలీజ్ తర్వాతే సర్జరీ చేయించుకుంటానని చరణ్ స్పష్టం చేశారు. ఇక పెద్దిలో పహల్మాన్ పాత్రలో చరణ్ కనిపిస్తారు. దానికోసం నిజమైన మల్లయోధులను తెప్పించి పెద్దిలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్ షూటింగ్లో ఒక పట్టు పట్టినప్పుడు ఆయన చేతికి చిన్నపాటి గాయమైంది. ప్రస్తుతం ఆ నొప్పిని భరిస్తూనే చరణ్ ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సూర్య కరూపు సినిమాతో ఆ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కరూపు ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు, ఎడిటర్ కైలవానన్కు హీరో సూర్య కాస్ట్లీ లగ్జరీ మహేంద్ర B6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ కార్లను గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కార్ విలువ మార్కెట్లో 30.68 లక్షల వరకు ఉంటుంది. సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక జపాన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. షూటింగ్స్తో బిజీగా ఉన్న ఇద్దరు టైం తీసుకొని జపాన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక పోస్ట్ చేసిన జపాన్ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఏడాది జపాన్లో ఎక్స్ట్రా ఫన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రష్మిక మందన. నందమూరి బాలకృష్ణ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందనే వార్తలు కోలీవుడ్లో జోరుగా వినిపిస్తున్నాయి. అజిత్ ఆదిక్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆలస్యమవుతుండడంతో ఆ గ్యాప్లో బాలయ్యతో ఓ సినిమా చేయాలని ఆదిక్ ఫిక్స్ అయ్యారట. ఆదిక్ చెప్పిన కథ నచ్చడంతో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో సాగుతుందట ఈ మూవీ. పెద్ది మేనియాతో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతున్న జాన్వీ కపూర్ ఇండైరెక్ట్గా దీపికాకు సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. దాంతోపాటే టాలీవుడ్లో పనివేళల గురించి బాలీవుడ్ జనాల్లో ఉన్న అపోహలను పటాపంచలు చేశారు. టాలీవుడ్లో తాను 9 గంటలకు మించి ఇంతవరకు ఎప్పుడూ పని చేయలేదని జాన్వీ చెప్పుకొచ్చారు. టాలీవుడ్లో పని గంటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడి వాతావరణం తనకు ఎంతగానో నచ్చిందని ఆమె ప్రశంసించారు. ముఖ్యంగా లంచ్ బ్రేక్ సమయంలో ప్రతి ఒక్కరూ చక్కగా విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటారని జాన్వీ అన్నారు. సినిమా విడుదల మన చేతుల్లో ఉండదని జననాయకన్ చిత్ర దర్శకుడు వినోద్ ఎమోషనల్ కామెంట్ చేశారు. జననాయకన్కి సంబంధించిన కొన్ని నిజాలు మాట్లాడేందుకు తనకు ధైర్యం సరిపోదని తెలిపారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన జననాయకన్ మూవీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. జయన్ రవి అలియాస్ రవి మోహన్ మాట తప్పారు. మే 16న నిర్వహించిన ఎమోషనల్ ప్రెస్ మీట్లో తనకు విడాకులు వచ్చే వరకు, తన వ్యక్తిగత జీవితం చక్కబడే వరకు తాను సినిమాల్లో నటించనంటూ మీడియా సాక్షిగా ప్రకటించాడు జయన్ రవి. అయితే ఈ మాటనే పక్కన పెట్టి మే 31న లోకేష్ కనకరాజ్ సినిమా సెట్లో జాయిన్ అయ్యాడు జయన్ రవి. రవిమోహన్ను లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి ఆహ్వానిస్తూ అఫీషియల్ అప్డేట్ ఇవ్వడంతో పాటు సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేశారు లోకేష్. మరాఠీ సినిమా దేవుల్ బంతుకి విశేషమైన స్పందన వస్తోంది.
9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 9 రోజుల్లోనే 40 కోట్లకు పైగా వసూలు చేసింది. అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 మరాఠీ సినిమాల్లో ఒకటిగా రికార్డులు సృష్టిస్తోంది. సంగీత పేగుడే అనే మహిళా రైతు, ఆమె కష్టాలు, వాటిని దాటడానికి ఆమె ప్రయత్నించిన తీరు, స్వామి సాక్షాత్కారం వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.